దక్షిణాంధ్ర ప్రాంతంలోని విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతను, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని వెలికితీసేందుకు మార్క్ స్పీడ్ ఎడ్యుకేషన్ ఇండియా నిర్వహించిన దక్షిణాంధ్ర మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ 2026 పురస్కార ప్రధాన ఉత్సవం మంగళవారం తిరుపతిలో ఘనంగా జరిగింది. స్థానిక ఏపీ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఈ వేడుకకు దక్షిణాంధ్రలోని 6 జిల్లాల నుండి విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలల ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఒలింపియాడ్ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 64 మంది విద్యార్థులను సంస్థ ఘనంగా సత్కరించింది. ఇందులో దక్షిణాంధ్ర మ్యాథ్స్ ఒలింపియాడ్ 32 మంది, దక్షిణాంధ్ర సైన్స్ ఒలింపియాడ్లో 32 మంది విజేతలుగా నిలిచారు. 1 నుంచి 5వ ర్యాంకులు సాధించిన ఈ విద్యార్థులకు మెడల్స్, ట్రోఫీలు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థుల మధ్య నెలకొన్న పోటీతత్వం, వారి అకాడమిక్ ప్రతిభ ఈ వేడుకలో ప్రతిబింబించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీఎస్ పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి ఐఏఎస్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గణితం, సైన్స్ వంటి ప్రాథమిక సబ్జెక్టులపై పట్టు సాధించడం ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. కేవలం పరీక్షల కోసమే కాకుండా నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అనలిటికల్ థింకింగ్ అలవరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి కెరీర్ ప్రణాళికలపై కీలక సూచనలు చేశారు. మార్క్ స్పీడ్ ఎడ్యుకేషన్ ఇండియా సీఈఓ అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ మరియు పట్టణ ప్రాంత విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించి వారిని భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా, సివిల్ సర్వెంట్లుగా తీర్చిదిద్దడమే తమ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఒలింపియాడ్ విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, భవిష్యత్తులో మరిన్ని విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ వేడుక దక్షిణాంధ్ర విద్యారంగంలో ఒక మైలురాయిగా నిలిచిందని పలువురు ప్రశంసించారు.